ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. తాలిపేరు నది ఒడ్డున పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి ఇప్పటికే పలు పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జితేంద్ర యాదవ్ చెప్పారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎన్కౌంటర్ సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? రాజేష్, వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ దద్దరిల్లిపోతా ఉంది. మొత్తం అన్ని జిల్లాలు, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అన్ని జిల్లాలను చుట్టుముట్టినటువంటి పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేసేటువంటి క్రమంలో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసినప్పుడు బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో తాలిపేరు నది దాటుతున్న ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు ఏవైతే కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినటువంటి నేపథ్యంలో 2 వైపులా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జితేందర్ యాదవ్ ఎస్పీ తెలిపినటువంటి వివరాల ప్రకారం మొదట 9 మంది చనిపోయారంటూ భావించినప్పటికీ కూడా మొత్తంగా ఇప్పుడు 6 డెడ్ బాడీస్, 6 మృతదేహాలను, మావోయిస్టుల మృతదేహాలను ఘటనా స్థలం నుంచి రికవరీ చేశారు. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీంతో పాటు మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్ద సామాగ్రితో పాటు పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఎక్కువ ప్రధానంగా బీజాపూర్ జిల్లా, అట్లాగే దంతెవాడ, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున దళాలు మోహరించి ఉన్నాయని మనం గడిచిన 2-3 నెలల కాలం నుంచి చూస్తున్నాం. ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి విధానం కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఎండాకాలం సమీపిస్తున్న కొద్దీ అనివార్యంగానే అడవులు కూడా కొంత పలసబడుతుంటాయి. క్లియర్ విజన్ ఉంటుంది పోలీసులకు. ఎందుకంటే మిగతా వర్షాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు, అడవులు పచ్చగా ఉండడంతో మావోయిస్టుల యొక్క విజన్ కరెక్ట్ గా ఉండదు. వాళ్ళని ట్రాప్ చేయడం కానీ, ట్రేస్ చేయడం కానీ పోలీసులకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితులలో క్లియర్ విజన్ ఉంటుంది. మావోయిస్టుల కదలికలను డ్రోన్ ద్వారా గుర్తించే అవకాశం కూడా పోలీసులకు కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గడిచిన 2-3 నెలల కాలంలో మావోయిస్టులను మట్టుబట్టేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ 4 జిల్లాల పరిధిలో వేల సంఖ్యలో మోహరించినటువంటి కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇవాళ బీజాపూర్ జిల్లా బాసగూడ పరిధిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా అట్లానే చూడాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 6 డెడ్ బాడీస్. ఇది మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో డివిజనల్ కమిటీ స్థాయి కార్యదర్శి చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం పెద్ద క్యాడర్ ని మావోయిస్టులు కోల్పోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రతి ఎన్కౌంటర్ లో కూడా 2 నుంచి 4, 6 మంది చనిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా ముందు ఈ ఆపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆస్కారం కనిపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులను అష్టదిగ్బంధంలోకి ముంచేశారు. ఇడుమా సొంత ఊరిని పువర్తిని కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో పాటే మొత్తం 4 జిల్లాల పరిధిలో ఛత్తీస్గఢ్ లో విస్తరించినటువంటి మావోయిస్టుల జనతా సర్కార్ ని కూడా టార్గెట్ చేసి భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. అనేక భద్రతా DRG కావచ్చు, CRPF కావచ్చు, ఈ దళాలకు తోడుగా
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కావచ్చు అన్ని మోహరించి అష్టదిగ్బంధం చేసి మావోయిస్టులను ఒక కార్నర్ కు నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ కార్నర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటువంటి మంత్రుల అవసరాల కోసం కావచ్చు, దినచర్యలో భాగంగా కావచ్చు, ఒక చోటు నుంచి ఒక చోటుకు పోతున్న సందర్భాలలో పోలీస్ కొమ్మింగ్ పార్టీస్ అటాక్ చేసి మట్టుబెడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అందులో అట్లనే ఈ రోజు కూడా బాస్గూడ పరిధిలో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 చనిపోయారని చెప్తున్నారు. ఇంకా ఇది సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంతమంది మావోయిస్టులు గాయాలతో కావచ్చు, బుల్లెట్ దెబ్బలతో కావచ్చు వెళ్లి పరిసర ప్రాంతాల్లో చనిపోయినటువంటి దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అదనపు ఫోర్సెస్ ను మోహరించిన నేపథ్యంలో ఇది కొంత సంఖ్య పెరుగుతుందనేటువంటిది అక్కడ ఎస్పీ చెప్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.